భూలక్ష్మి ఆలయంలో యాసిడ్ దాడి కేసును పోలీసులు ఛేదించారు. భూలక్ష్మి ఆలయంలో పూజారులే నిందితులుగా గుర్తించిన పోలీసులు యాసిడ్ దాడి నిందితులను అరెస్ట్ చేశారు. రాయకోడు హరిపుత్ర రాజశేఖర్ శర్మను అరెస్ట్ చేశారు. ఆలయ అకౌంటెంట్ నరసింగారావుపై కోపంతో యాసిడ్ దాడి జరిగినట్లుగా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. ఈ నరసింగరావు అలియాస్ గోపి గత 12 సంవత్సరాల నుండి భూలక్ష్మి మాత మరియు గోశాల కమిటీ మెంబర్గా ఉంటున్నాడు. వాట్ ఎవర్ ద డొనేషన్స్ ఆర్ కమింగ్, తర్వాత అకౌంట్స్ ఆల్సో హీఈస్ హ్యాండ్లింగ్ ఇన్ ద టెంపుల్. ఇతడు ప్రతిరోజు 6 గంటలకు టెంపుల్ డోర్స్ తెరిచి పూజలు, అర్చనలు, అభిషేకం అని అయిన తరువాత రాత్రి 8:30 గంటలకు టెంపుల్ డోర్స్ క్లోజ్ చేస్తాడు. డబ్బాలో ఉన్న లిక్విడ్ నరసింగరావు తల పై పోసి హ్యాపీ హోలీ అర్చుకుంటూ పరిపోయాడు. వెంటనే నరసింగరావుని యశోద హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. A1 రాయకోడ్ హరిపుత్రని షక్కిపేట్లో అతని ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. A1 ఇక్కడ షక్కిపేట్లో ప్రెసెంట్గా అడ్రస్ ఉంది, బట్ నేటివ్ ఆఫ్ ది సదాశివపేట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నేటివ్ ఉంది.